నాకు అమ్మ రెండో జన్మ ఇచ్చింది. ఈ గుడికి నేను కనీసం ఒక 35 సంవత్సరాల నుంచి వస్తున్నా ఇప్పటికీ. అప్పుడు అమ్మ జయలక్ష్మమ్మ ఉండేది. ఆ తల్లి ఒక్క అనుభవంతో నాకు ఇక్కడ గుడిలో సేవ దొరికింది. తల్లి అప్పటి నుంచి. ఆ తల్లి పిలుచుకొని నన్ను ఇక్కడ సేవ చేయించుకొని పిలిచింది. అయితే ఆ తల్లి అప్పుడు అక్కడి నుంచి నేను ఈ గుడిలో సేవ చేయడము, పొద్దున్నే 4ంటికి రావడము, ఇక్కడ అమ్మ గుడిలో సేవ చేయడము, గుడి అంతా కడగడం అక్కడ. అయితే ఇక్కడ ఎలా అంటే జయలక్ష్మమ్మకు నాగమ్మ ప్రత్యక్షమయ్యి ఇక్కడ నాకు గుడి కట్టాలని ఆమె తీసుకొచ్చి స్థలాన్ని చూపించి ఇక్కడ అమ్మ కట్టించింది. ఇక్కడ అమ్మ చూపించింది. తర్వాత ఇక్కడ ఏమైపోయిందంటే ఇక ఏదో చిన్న గుడి కడుతుంటే అక్కడ ఏమైపోయిందంటే అప్పుడు ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే గుడి స్థలం అంతా మాదని చెప్పి గుడిని కులగొట్టారు. 3 సార్లు గుడిని కులగొట్టారు. కులగొట్టిన తర్వాత మళ్ళా ఆ తల్లి నాగమ్మనే ప్రతి ఒక్కరు ఇంట్లల్లో వాళ్ళ ఆఫీసర్ల ఇళ్ళల్లో అంతా పాములు వచ్చేసి వాళ్ళని ఆ గందరగోళం చేసి వాళ్ళు వచ్చి అమ్మ కాళ్ళ మీద పడి అమ్మకు గుడి ఈ స్థలాన్ని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి అమ్మ ఈ గుడి కట్టేసి ఈ ఆలయంలో అప్పటి నుంచి అమ్మ పూజలు స్టార్ట్ చేశారు. అయితే అమ్మ వచ్చి ఇక్కడ 97 హోలీ పౌర్ణమి రోజు అమ్మ జీవ సమాధి తీసుకునేది. ఇక్కడ అమ్మది జీవ సమాధి. అక్కడ ఆలయం అయినాక అమ్మ జీవ సమాధి ఉన్నది. 97లో హోలీ పౌర్ణమి రోజు అమ్మ. అందుకే ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఇక్కడ హోమాలు పూజలు జరుగుతుంటాయి. సర్వ దోషాలకు పరిహారం జరుగుతుంటాయి. కాబట్టి అందరు భక్తులు వచ్చి అమ్మ మీద నమ్మకం పెట్టుకొని అమ్మకు వచ్చి గుడికి కట్టించి చేస్తుంటారు. అప్పటి నుంచి ఈ గుడికి ఒక ప్రాముఖ్యత పెరిగి ఒక విలువ పెరిగి అమ్మని నమ్ముకొని ఎంతోమంది ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చి అమ్మకు. తర్వాత ఆ అమ్మ జీవ సమాధి తీసుకున్నాక పెద్ద కూతురికి గుడి చెప్పి అమ్మ ఇక్కడ ఆ తల్లి జీవ సమాధి తీసుకుని అప్పటి నుంచి ఆ శశికళమ్మ అనే ఆ తల్లి కూతురు ఈ గుడిని సమాధించుకుంటూ వచ్చింది. 2010 వరకు అమ్మ సమాధించింది. అది ఇక్కడ చరిత్ర. ఎందుకంటే ఇక్కడ నమ్మకం అన్నమాట అందరికీ. ఇంకోటి ఎందుకంటే నాకు అమ్మ రెండో జన్మనిచ్చింది. నాకు అమ్మ రెండో జన్మ ఇచ్చింది. ఎందుకంటే నాకు 2002లో నాకు డయాలిసిస్ అయ్యి నేను హాస్పిటల్లో ఉండిపోయేసరికి నాకు అమ్మ సరే అనేసి మా భార్యను పిలిపించి ఇక్కడ ప్రదర్శనలు చేసుకోమ్మా అనుకని అప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చేసి అమ్మ అందరికీ. అప్పుడు నేను తర్వాత నాకు డయాలిసిస్ అన్నీ పోయి నా ఐసైట్ కూడా పోయింది. అన్నీ పోయిన తర్వాత కూడా నేను గుడికి వచ్చి అమ్మ దగ్గర సేవలు చేసుకుంటే ఇప్పటికీ నాకు రిటైర్ అయిపోయినా. 2016లో రిటైర్ అయిపోయినా. ఇంకా అప్పటి నుంచి అమ్మ గుడికి వస్తున్నా. కానీ నాకు మళ్ళీ జన్మనిచ్చింది అనమాట అమ్మ. ఇక నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఎటువంటి ఆరోగ్యం ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు ఇప్పటివరకు. అంత ఆరోగ్యంగా ఉన్న అమ్మ గుడికి వస్తున్నాయి. ఇంత నేను రిటైర్ అయ్యి 8 ఏళ్ళు అయింది. ఇక్కడ 8 ఏళ్ళు అయిపోయింది నేను రిటైర్ అయ్యి. అమ్మ సేవలో వస్తున్నా, గుడికి వస్తున్నా, వెళ్తున్నా. ఓం శక్తి ఓం. అమ్మ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. జయలక్ష్మమ్మ గారు బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ ఈ గుడి ఉన్నది. జయలక్ష్మమ్మ గారు చిన్నతనంలోనే సర్పాలు అవి ఆమెకి దర్శనం ఇవ్వడము, ఆమె భయపడడం, తల్లిదండ్రులకి చెప్పడం ఇలాంటివన్నీ జరిగితే తన వయసు వచ్చేసరికి తనకు పెళ్లి చేసి పంపించారు. ఎందుకంటే ఇలాగ ఎందుకు అంటుందో, పెళ్లి చేస్తే మంచిగా ఉంటుందని పెళ్లి కూడా చేశారు అమ్మగారికి. పెళ్లి చేసిన తర్వాత కూడా ఆమెకి సర్పాలు దర్శనం ఇస్తూ ఉంటే ఇల్లులు కూడా మారుకుంటూ వచ్చారు. అయినా సరే అమ్మకి నాగమ్మ దర్శనం ఇస్తానే ఉంది. తనకి పిల్లలు పుట్టారు. ఒక పెద్ద కుమార్తె శశికళమ్మ గారు, రెండో బాబు నారాయణ స్వామి జన్మించారనమాట. జన్మించిన తర్వాత నాగమ్మ అమ్మగారి కల్లోకి వచ్చి నేను ఇక్కడ నేను ప్రతిష్ట చేసుకుందాం అనుకుంటున్నాను, నేను ఇక్కడ ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను, నువ్వు నాకు ఇక్కడే మందిరం కట్టిస్తావని అనుకుంటున్నానని చెప్పారనమాట. జయలక్ష్మమ్మ కల్లోకి వచ్చిన తర్వాత జయలక్ష్మమ్మ గారు పికెట్ నుంచి వచ్చి ఇక్కడ పుట్టకి పూజ చేసుకుంటూ అమ్మ రోజుకి చేసుకుండేవారు. నాగమ్మతో అన్నారు, నాకు ఏమీ లేదమ్మా, నేను గుడి ఎలా కట్టించగలను నీకు అంటే, నీకెందుకు, నేను ముందున్నాను కదా, నువ్వు గుడి ప్రారంభించు అన్నారు. అలాగే భక్తులందరూ కోలాహలంగా రావడం, అమ్మ గుడి తన సంకల్పంతో తన పిల్లలు అందరూ కలిపి సంకల్పంతో గుడి కట్టించారు.
అప్పుడు అమ్మగారికి నారాయణ స్వామి అనే బాబు మరణించారనమాట. అమ్మకి మనసు కష్టమైంది. ఇంతగా నేను పూజిస్తున్న నాగమ్మ నా కొడుకుని తీసుకుపోయిందని బాధపడుతుంటే నాగమ్మ కల్లోకి వచ్చి, నీ కొడుకు ఎక్కడో లేడమ్మా, నా దగ్గరే ఉన్నాడని చెప్పింది అనమాట. ఉండిన తర్వాత అమ్మగారికి మళ్ళీ తన కొడుకుని కూడా చూపించింది. ఇక్కడ విశేషత ఏంటంటే అమ్మగారి దగ్గరకు వచ్చి ముడుపు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి అవకాశం దొరుకుతుంది. విగ్రహ ప్రతిష్ఠ వల్ల ఏంటంటే ఇక్కడ చర్మ వ్యాధులు కానీ, ఏదన్నా పాములు చంపడం కానీ, దోషాలు ఏమన్నా ఉన్నా కానీ, కాలసర్ప దోషం ఇలాంటివన్నీ కూడా పౌర్ణమి రోజున పూజలు జరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా మంచిగా జరుగుతాయి. ప్రతి భక్తులకి కూడా మంచి జరుగుతుంది ఇక్కడికి రావడం మూలాన. జయలక్ష్మి అమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఏమైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి తప్పకుండా. మేము 20 సంవత్సరాలు బట్టి అమ్మను నమ్ముకొని ఇక్కడే ఉన్నాము. అమ్మ దయ వల్ల నా 2 బిడ్డలు, నా భర్త, నేను కూడా నమ్ముకున్నందుకు మాకంతా అమ్మ మంచి చేసింది. ఓం శక్తి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం శక్తి పరాశక్తి. సికింద్రాబాద్ తిరుమలగిరి లాల్ బజార్ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా ప్రాంతంలో కొలువుదీరి ఉన్నటువంటి శ్రీలశ్రీ జయలక్ష్మి అమ్మ గురుస్థానం అనబడేటువంటి ఈ నాగదేవత దేవాలయం సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. 1940-45 సంవత్సరాల మధ్య తమిళనాడు తిరుచునాపల్లి ప్రాంతం నుంచి బ్రిటిష్ వాళ్ళ కాలంలో వలస వచ్చినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ జయలక్ష్మి అమ్మవారు తన బాల్యం నుంచే ఈ గర్భాలయంలో ఉన్నటువంటి పుట్టను పూజించి ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టడం జరిగింది. అమ్మగారి యొక్క మొదటి సంతానం నాగనారాయణ స్వామి. ఆయన 1950-60 మధ్య కాలంలో చనిపోవడం జరిగింది. ఆ నాగనారాయణ స్వామి అమ్మవారి కల్లో కనబడి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించమని చెప్పడం. అప్పటికే బ్రిటిష్ వాళ్ళ టైంలో అమ్మగారు ఒకసారి దేవాలయం నిర్మించి బ్రిటిష్ వాళ్ళు కూలగొట్టడం జరిగింది. తరువాత ఈ బ్రిటిష్ కంటోన్మెంట్ అనేది మిలిటరీ కంటోన్మెంట్గా మారడం, మిలిటరీ వాళ్ళు కొంతమంది అధికారులు ఇక్కడ అభ్యంతరం తెలిపినప్పటికీ తర్వాత కాలంలో వాళ్ళు భక్తుల యొక్క భక్తిని మన్నించి ఇక్కడ ఈ దేవాలయం కట్టడానికి వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 1957 నుంచి 67 మధ్యలో గర్భాలయం అంచెలంచెలుగా ప్రతి దశకంలోనూ 77, 87, 97 ఈ ప్రాంతాల మధ్యలో అమ్మగారు ఈ యొక్క ప్రధాన దేవాలయంతో పాటు అర్ధమండపము మరియు రాజగోపురము, తూర్పు రాజగోపురంతో సహా ఈ యొక్క దేవాలయాన్ని పూర్తిగా ఉంచడం జరిగింది. శ్రీలశ్రీ జయలక్ష్మి అమ్మ అత్యంత నిరాడంబరమైనటువంటి జీవనంతో భక్తులు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి ఖర్చు చేసి భక్తులకు ఎంతో ఉపయుక్తమైనటువంటి ఆధ్యాత్మిక పరంగా ఈ రాహుకేతు దోష పరిహార పూజలకు సంబంధించి అయితే కానీ, కుజదోష నివారణకు సంబంధించి అయితే కానీ, సర్పశాంతి దోష పరిహార పూజ అయితే కానీ ఇక్కడ అత్యంత తక్కువ రుసుముతో చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రత్యేకంగా భక్తులు చేసుకోవాలంటే నాగప్రతిష్టలు అటువంటివి కూడా జరుగుతాయి. ప్రత్యేకించి వాహనాల్లో వెళ్ళేటప్పుడు పామును తొక్కించడం అయితే కానీ, అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ ఏదైనా పెద్ద పెద్ద భవనాలు నిర్మించేటప్పుడు పుట్టలను తొలగించేటప్పుడు అందులో పాములు చనిపోవడం అయితే కానీ, అదేవిధంగా ఇంజన్ డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా దాన్ని ఆపలేని పరిస్థితుల్లో సర్పాలను తొక్కించడం అయితే కానీ, ఇవన్నీ కూడా సర్పదోషాన్ని అని చెప్పి చెప్తారు మన యొక్క ఆధ్యాత్మిక విధానంలో. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ దోషపరిహార పూజలకై నాగప్రతిష్ఠలు చేసుకోవడం ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయండి. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి కూడా అత్యంత తక్కువ రుసుముతో ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల ఈ యొక్క రాహుకేతు దోష పరిహార పూజ సర్పశాంతి హోమం అనేది జరిపించబడుతుంది. మరియు తమిళ ఉగాదిని పురస్కరించుకొని మార్చి ఏప్రిల్లో మన తెలుగు ఉగాదికి అటు ఇటు 10-15 రోజుల మధ్యలో వచ్చేటువంటి తమిళ ఉగాదిని పురస్కరించుకొని ఇక్కడ పెద్ద ఎత్తున 10 రోజుల పాటు జాతర జరుగుతుందండి. ఈ జాతరలో కావడి ఎత్తడం అని అంటారు, అదేవిధంగా అగ్ని దొక్కడం అని అంటారు. అదేవిధంగా ఈ నాగదేవతకి లేక సర్పాలకి చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ శూలాలను పొడుచుకొని ఈ దేవాలయం సుమారు ఈ జాతర మహోత్సవంలో నగరయానం చేయడం జరుగుతుంది. ఆ అమ్మవారు నగరయానంతో పాటు ఈ శూలాలు గుచ్చుకున్నటువంటి భక్తులు కూడా వెళ్ళడము, అదేవిధంగా ఈ కేరళ డ్రమ్స్ మరియు
ఈ తమిళ సంప్రదాయంలో చెప్పేటువంటి ఈ అంబలి ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడము ఇవన్నీ కూడా ఈ దేవాలయంలో పెద్ద ఎత్తున జరుగుతుందండి. మరియు శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగ గరుడ పంచమిని పురస్కరించుకొని సుమారు 3 రోజుల పాటు ఇక్కడ సర్పశాంతి పూజలు హోమాలు అనేవి జరుగుతాయండి. ఇక్కడ ప్రత్యేకంగా అటువైపు చూపించున్నారు, ముడుపులు కట్టడం అని అంటారు. ఒక ఎర్ర వస్త్రంలో కొబ్బరికాయ నాగపడగల నుంచి ముడుపు కట్టడం అనేటువంటి సంప్రదాయము మన యొక్క కోరికను ఉద్దేశించి ఒక పెళ్లి దోషం అయితే కానీ, లేక సంతాన దోషం అయితే కానీ, ఆర్థిక ఇబ్బందులు అయితే కానీ, అనారోగ్యానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇబ్బందుల్ని అక్కడ అమ్మగారికి చెప్పుకుంటూ ఇక్కడ ముడుపు కట్టడం అనేటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. ఇక్కడ ఈ ముడుపు కట్టడం అనేటువంటిది ప్రతి మంగళవారం శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో ఈ ముడుపు కట్టడం అనేటువంటి సంప్రదాయం జరుగుతుందండి. కాబట్టి 50 మంది భక్తులు మీ యొక్క దోష పరిహారాన్ని తొలగించుకోవడానికి ఈ నాగదేవత మందిరికి ఇచ్చేసి కృతార్థులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం శక్తి పరాశక్తి.